హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏమైందిరా అంటే నాకు రీఛార్జ్ అయితే అయిపోయింది. సో మా కోయిటోనికి ఫోన్ చేసి రీఛార్జ్ అయితే అయిపోయింది బాబా, నాకు రీఛార్జ్ అయితే చెప్పించుకోవాలంటే సరేలే నడుచుకొని వెళ్ళేసి బండ్లు లేవు కదా, నా కార్ కూడా లేదు, మా కోయిటోని కార్ కూడా లేదు. సో అందుకోసం వచ్చేసి ఇంటి దగ్గర నుంచి నడుచుకొని అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిచి వెళ్తే మనకు ఒక సినిమా అయితే ఉంటుంది. మనకి అక్కడ అయితే ఇంకా రీఛార్జు మనకి ఇంకా అక్కడ మొత్తం బకాలాలు అన్నీ ఉంటాయి. రీఛార్జ్ అయిపోయిందని చెప్పేసి చూడండి, అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకొని అయితే వచ్చేసినాను. ఒకటే దావే, ఇంకా ఈ దావలో ఇంకా నడుచుకోని అయితే వెళ్తా ఉన్నాను. కోవిట్లో చూడండి పిల్లులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చికెన్ చూడండి ఎంత వేసినారో, అందుకోసం ఇక్కడ పిల్లులు కూడా బాగుంటాయి అన్నమాట, క్యూట్గా అయితే ఉంటాయి. ఫుడ్ అయితే అలా ఉంటుంది వాళ్ళకి పిల్లులకి. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 6 అవుతూ ఉన్నది. బయట చూడండి క్లైమేట్ ఎలా ఉండదు. ఒక హౌస్కి ఎన్ని కార్లు ఉంటాయి చూడండి, 4 కార్లు 5 కార్లు 6 కార్లు మొత్తం అంతా. ఇంకా హౌసెస్లు కట్టేదానికి ఇవి మొత్తం అంతా కేఓసి హౌస్లు. ఇవి హౌస్లు కట్టాలంటే ఇలాంటి సిమెంట్ ఇటుకలు, సో ఇసుకలు అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకంతా ఇవి కేఓసి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది వాళ్ళకి. ఇటు సైడ్ ఇవి చూడండి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం అంతా అనిమల్స్ పార్క్. ఇది నా ఏరియాలో వచ్చేసి చెట్లు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి డస్ట్బిన్లో ఇవన్నీ. ఈ చెట్లకి వాతావరణము సూపర్గా అయితే ఉంటుంది. మీతో నడుచుకొని మాట్లాడుకొని అయితే వచ్చేసినాను. 1 కిలోమీటర్ అయితే నడుచుకొని అయితే వచ్చేసినా చూడండి మా వీధి. కోయేట్లో ఇన్ని రోజుల నుంచి అయితే ఉన్నాను, కానీ ఏ రోజు కూడా ఇలాగైతే నడుచుకొని అయితే పోయేసి నా సామాన్ల కోసం అయితే వెళ్ళలేదు. ఆల్సో అయితే వచ్చేసింది. కరెక్ట్గా చూడండి 1.5 కిలోమీటర్ అయితే నడుచుకొని అయితే వచ్చేసినాను మా ఇంటి దగ్గర నుంచి. మొత్తం అంతా చూడండి మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అనమాట సినిమాది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే సినిమా. సో ఎప్పుడు కూడా లేనిదే నడుస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే, మనం నడిచినా కూడా మనకి హెల్త్ చాలా మంచిది. ఇలా నడిస్తే చాలా రోజుల నుంచి ఇలాగ నడవక నాకైతే ఆయాసం అయితే వచ్చేస్తూ ఉన్నది. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఇంకా ఆడ బ్యాంకులో డబ్బులు తీసుకునేసి ఆడ రీఛార్జ్ అయితే చేసుకునేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటైతే కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సినిమా ఒకటైతే ఉంది చూడండి. ఆ సినిమా అంటే సినిమా థియేటర్ అది. ఇక్కడ కూడా వాళ్ళు అది ముందు అంటే ఒక 30 years 40 years బ్యాక్ వచ్చేసి ఇది సినిమా థియేటర్ అంట. ఇది నా ఏరియాలో సినిమా థియేటర్ ఎలా ఉండదు చూడండి, అది సినిమా థియేటర్. అది మొత్తం అంతా సినిమా థియేటర్ చూడండి. ఇది ఫ్రెండ్స్ కువైట్లో సినిమా, పాతకాలపు సినిమా థియేటర్లు ఇలాగైతే ఉండినాయి అప్పట్లో. ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్, మతాం. ఇది మతాం అంటే రెస్టారెంట్. చూడండి అక్కడ ఒక పిల్లి సేమ్ టు సేమ్ అలాగే ఉంది, ఇక్కడ కూడా ఒక పిల్లి. ఇప్పుడు అది క్లోజ్ చేయడం వల్ల దాని కింద వచ్చేసి బకాలాలు, జ్యూస్ షాపులు, ఫతాయర్ షాపులు, మనకి రెస్టారెంట్లు అయితే చాలా అయితే పెట్టేసినారు. రెస్టారెంట్లు కూడా మనకి షోర్మాలు దొరుకుతాయి. అలాగే ఒక కేరళ వాళ్ళ రెస్టారెంట్ కూడా ఒకటి అయితే ఉంది. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి బోర్డు, జేన్ అని చెప్పేసి. అక్కడ అయితే మనకి మొబైల్ రీఛార్జ్ అయితే చేస్తాడు. బ్యాంకులో అవి అక్కడ వెళ్ళేసి డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చేసి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. చూడండి ముందు వచ్చేసి మనకి ఇవంతా సినిమా థియేటరు. రీఛార్జ్ కోసం ఎంత దూరం వచ్చినా చూడండి, నేను ఏం చేయలేము. కొన్నిసార్లు అయితే మన పనుల కోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మొత్తం అంతా నైట్ అయ్యిందే అనుకోండి, నైట్ 1 వరకు కూడా ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి. అన్నీ కూడా కోయిటి వాళ్ళ బండ్లతో ఇక్కడ ఫుల్ అయితే రష్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉండరు చూడండి, అలా బండ్లు పార్కింగ్ చేసి ఒకదాని వెనకాల ఒకటి బండ్లు పెట్టుకునేసి ఫుల్గా రష్ అయితే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళేసి ఆడ పోయేసి మనీ అయితే తీసుకుంటాను బ్యాంక్ దగ్గర, ఏటీఎంలో. నా రీఛార్జ్ వచ్చేసి ఇక్కడ 7.5 దినారు అంటే 7.5 KD. ఒక దినార్ వచ్చేసి 308 రూపాయలు ఉండదు ఈరోజు రేటు ప్రకారము. ఎంత అవుతుందో కామెంట్ అయితే పెట్టేసి. అయితే
నడిచి నాకైతే ఆయాసం అయితే వచ్చేసింది, అలాగే కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసినాయి. రీఛార్జ్ కోసము ఎంత దూరం అయితే వచ్చినా చూడండి. ఇది రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా, నేను ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడికే రావాలి. ఏమన్నా బకాల ఏమన్నా నాకు సంబంధించిన థింగ్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికే రావాలన్నమాట. నేను నా ఏరియాలో కోయేట్లో దవార్లు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఒక బండి వస్తూ ఉంటుంది. ఆ బండి వచ్చేసి ఈ దవార్ ఉండదు అనుకోండి, 4 వేస్ అయితే ఉంటాయి. అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ బండి వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బండ్లు వస్తున్నాయి చూడండి. ఇవి మొత్తం అంతా మనకి 4 వేస్ టైపు. ఒక వే అయితే చూసినారు, సెకండ్ వే అయితే మీకు స్ట్రైట్, అక్కడి నుంచి కూడా బండ్లు వస్తున్నాయి ఆపోజిట్. చూడండి, అటు సైడ్ నుంచి కూడా బండ్లు అయితే వస్తున్నాయి, ఇటు సైడ్ నుంచి కూడా బండ్లు వస్తాయి చూడండి. 4 వేస్ అనమాట. రౌండ్ ద బోర్డ్స్ అంటే ఇలాగైతే ఉంటాయి అనమాట కోయేట్లో. రౌండ్ ద బోర్డులు ఇవి కోయేట్లో రౌండ్ ద బోర్డు. ఈ రౌండ్ ద బోర్డులో వచ్చేసి 4 వేస్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ ఒక వే, ఇటు సైడ్ ఒక వే, ఇటు సైడ్ ఒక వే, ఇటు సైడ్ ఒక వే, అంటే 4 పక్కలు కూడా మనకైతే రోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుండదు చూడండి, లైటింగ్స్ వేసినారు. ఇక్కడ వచ్చేసి వాటర్ డిప్ పైపులు, మనకి ఆటోమేటిక్ వాటర్ అయితే పెట్టేసినారు. నిజంగా ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇక్కడికైతే నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, కానీ ఫస్ట్ సార్ అయితే వచ్చినాను. ఇలాగ వచ్చేసి ఏ రోజు కూడా రోడ్ల పైన అయితే తిరగలే. నా ఇంటి ముందర పార్క్లో అయితే తిరిగాను, కానీ ఇక్కడ ఇంత దూరం వచ్చేసి అయితే రాలేదు. 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈరోజు నడిచి అయితే వచ్చేసినాను నేనైతే. వ్యూ అయితే అతిరిపోయింది, సూపర్గా ఉండదు. బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్ ద బోట్లో రౌండ్గా మనకైతే బండ్లు అయితే వెళ్తానే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చినాను, కానీ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు అయితే లేవు. మా కోయిటో అతనికి ఫోన్ అయితే చేసినాను. ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నేను నమాజ్లో ఉన్నాను అని చెప్పినాడు. అందుకోసం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను. అప్పుడు వరకు వెయిట్ చేయాలి మనం ఇక్కడ. ఫ్రెండ్స్, అమౌంట్ అయితే తీసుకునేసినాను. ఇంకా వెళ్ళేసి రీఛార్జ్ అయితే చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో సెక్యూరిటీ పర్పస్ కింద అయితే ఇక్కడ కోయిటోళ్ళు అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ చూడండి. సో అందుకోసము డబ్బులు తీసేసి చూపించలేదు. సో ఇక్కడ వెళ్ళేసి ఇంకా రీఛార్జ్ అయితే చేసుకునేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇప్పుడే రీఛార్జ్ అయితే చేసుకున్నాను. లోపల జస్ట్ చాలా మంది కోయిటోళ్ళు అయితే ఉన్నారు. సో ఇక్కడ కూడా వీడియో తీసేదానికి అయితే లోపల అయితే కుదరలేదు. పెప్సీ అయితే తీసుకునేసి అయితే ఇంకా నడుచుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ మొత్తం అంతా సినిమా థియేటర్ ఇది. చూడండి, నైట్ అవుతా ఉంటే ఇక్కడ ఎక్కువ బండ్లు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. అర్ధరాత్రి నైట్ 1 గంట వరకు కూడా ఇది ఓపెన్లోనే ఉంటుంది మా ఏరియాలో మొత్తం. ఫ్రెండ్స్, టోటలీగా వచ్చేసి నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈరోజు రీఛార్జ్ చేసేదానికి మన అవసరము ఎందుకురా అంటే, మరీ ఇంత ఇదిగా నడిచి వెళ్ళాను ఎందుకురా అంటే, నాకు రీఛార్జ్ వచ్చేసి ఈ రోజు నైట్కి అయితే అయిపోతుంది. సో అందుకోసం బండ్లు కూడా వేరే లేవు, అందుకోసము నడుచుకొని వెళ్ళేసి రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి రీఛార్జ్ అయితే చేసుకునేసి అయితే వచ్చేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.